ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలన్న మాట చాలా వాస్తవం అండి. ఎందుకంటే ఈ 2 పనులు చాలా కష్టంతో కూడుకున్నవి. ప్రతి ఒక్కరూ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ వరకు ఆన్ టైమ్ కరెక్ట్‌గా అవ్వాలి. సో, మార్నింగ్ 5కే లేసి డెకరేషన్ అయిందా లేదా అని చెక్ చేసి తర్వాత ఇలా అందరం టైంకి ముహూర్తం టైంకి రాహుకాలం లేకుండా హల్దీ స్టార్ట్ అవ్వాలి గదా! ఆ టైంకి అందరం ఇలా యెల్లో అవుట్‌ఫిట్స్ వేసుకొని రెడీ అయ్యేసి వచ్చేసాము. ఇంక తమ్ముడి పెళ్లి అంటే అక్కలదే గదా హడావిడి. ఆ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వన్ బై వన్ ఇలా ఫోటో సెషన్స్ అయితే తీసుకున్నారు. హల్దీలో చాలా టైం ఎక్కువ ఫోటో సెషన్స్‌కే పోయింది. ఆ తర్వాతయితే ఫుల్ ఎంజాయ్‌మెంట్ ఇంకా. ఇది చూడండి మా చిన్నోడు క్యూట్ హల్దీ ఫిట్‌లో ఎలా ఉన్నాడో మా పెద్దోడు. ఆ తర్వాత మా తమ్ముడికి వాటర్ పోసేసి అందరం ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. నేనే లాస్ట్‌లో వాటర్ పోసాను. ఎందుకంటే మా అవ్వయ్య నాకు అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఏడుస్తుంటే కిందకి తీసుకెళ్ళి ఊరుకోబెట్టొచ్చేసరికి అంతా అయిపోయింది. ఏదేమైనా అందరం మాత్రం హల్దీ సూపర్‌గా ఎంజాయ్ చేసాం. సాంగ్స్‌తో అంతా ఫుల్ ఎంజాయ్ అన్నమాట.